గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్. మీరు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఈలోగా మేము రెడీ చేసుకుంటాం. రికార్డ్ చేయి. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఎలా ఉందిరా? యాస్టీజ్ ఉంది. అదే మనం ఇంత కార్లో అయిన పాట సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. బాయ్ ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష అది ఏంటి? హిందీ అండి, తెలుగు అండి. నమస్తే సార్. ఈ శ్రావణి జయసూర్య గారు. నమస్తే సార్. రే ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను. బ్రేక్ ఇద్దాం. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. థ్యాంక్ యూ సార్. పేరేంటి? శ్రావణి. బ్యూటిఫుల్ నేమ్. పేరులోనే సంగీతం ఉంది. సే శ్రావణి, టు బి ఫ్రాంక్, మనకు శృతి, లయ, తలుపులు, తాళాలు, గొళ్ళాలు ఏమీ తెలియవు. బట్ ఐఎమ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్. ఎలాగా? పక్కొట్యూను దొబ్బేయటం వల్ల వినపడింది. సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ భార్యాభర్తల సంబంధం. ఓ డోంట్ మిస్టేక్ మీ. అంత అండర్స్టాండింగ్గా ఉండాలన్నదే నా ఉద్దేశం. ఓకే, ఈ సంగీతం తొక్క తోటకూర గురించి కాసేపు ఆపి లైఫ్ గురించి మాట్లాడుకుందాం. రైట్ సార్. సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కారు పంపించు, వచ్చేస్తుంది. అలాగే సార్. అర్థమైందిగా? బాగా అర్థమైంది. నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది, కానీ నీ వయసుకి మర్యాద ఇచ్చి వదిలేస్తున్నాను. నిన్ను కాదు, నా టాలెంట్ ని నమ్ముకుని వచ్చాను. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? నమస్తే. టాటా ఇండికాన్ స్వరాంజలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సెమీఫైనల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసిన కంటెస్టెంట్స్ లో ఎవరు ఫైనల్స్ కి చేరుతారో నిర్ణయించడానికి విచ్చేశారు ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య గారు. సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ శృతి ఫ్రమ్ శ్రీకాకుళం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను పాడబోయే పాట సాగర సంగమం చిత్రంలోనిది. ఓం నమ శివాయ. రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా గారు. మా రాజా గారు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు రాజాజీ అని గౌరవంగా పిలుస్తుండేవాడిని. ఆయనకు కూడా నేనంటే చాలా ప్రేమ. ఎప్పుడు అంటుండేవారు, అరే జయా నువ్వు కొంచెం ముందు పుట్టుంటే మేము కష్టాల్లో పడి ఉండేవాళ్ళం రాని. అందుకే ఆయన ట్యూన్ కాపీ కొడుతున్నాం. వినపడింది. ఎనీవే, ఆల్ ద బెస్ట్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చంద్రకళాధర సహృదయా. చంద్రకళాధర సహృదయా. సాంద్రకళా పూర్ణోదయాలయ నిలయా. గుడ్ గుడ్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. హిందోళం అంటే సారీగమా అలా. నువ్వు ఎలా అన్నావు? సగం మద. మరి ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. రీ ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజవరగమన. రచన వేటూరి గారు, త్యాగరాజ కీర్తన. సంగీతం కేవి మహదేవన్. మా మామ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కొంపతీసి మీరు చేశారని చెప్తారా ఏంటి? అమ్మా. శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఏది ఒక పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మామేదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నాను. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. సామజవరగమనా. సామజవరగమనా. సాధుహృ సారసాబ్జ పాలకాలాతీత
రే ఊరికే ఛానల్స్ మార్చుకో రిమోట్ ఇటు. ఏమైందిరా నేను చెప్పేది ఆ అమ్మాయి సాధు సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవర గమనా సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిడ 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 తగిడి మీ 2-4 తగిడ 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. yes. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కే కనీసం ఫైనాన్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో ఎదదరహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల. శాస్త్రి, ఆ భాష ఏంటి? తరహాసం. నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏ సెటిల్ వేస్తున్నావు ఏంటి? గురుగారు, ట్రాక్ బాడీ లేడీస్ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురూజీ. పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమాను. అలాగే సార్. రే సామాజిక వర్గంలో ఎలా ఉంది రియాక్షన్? పరిగెట్టుకుంటూ వచ్చింది. లడికి లడికి లడికి. అరే ఆపరా శాస్త్రి, లడికి తీసి తడికి పెట్టరా. తడిక ఓకే. తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి 1 2 3 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక. తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక. 3 తడిక 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 తడిక. ఇది కూడా సెటిల్మెంట్ కేసేనా అన్న? కాదురా, పర్సనల్ కేసు. తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక. తడిక 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 నమస్కారం తడిక సార్. తడిక. ఎవడ్రా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు చల్తామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు? చెప్తాను ఉండండి. మీ బర్త్డే వస్తుంది కదా సార్, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్ తలుపులేసేయండి. అడవరేసారా? రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్కా ట్యూన్లు దొబ్బేయడానికి. వాచ్మ్యాన్, కాల్ ద పోలీస్. అమ్మా కొడతారేంటి? అమ్మా ఎందుకు కొడుతున్నారు సార్? అమ్మా అరే అడిగితే కొడతారేంటి? అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్?
కంగారెంతురా చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడండిరా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకు, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడు? అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రాంగ పొంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, బాటా పైలమే అవ్వా, మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా, జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు తగిడ తగిడతా 24 తగదిమి తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రాదు. సార్ 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 అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్ ఇగో నీ బ్యాంక్ రసీదు, నీ క్రెడిట్ కార్డ్ అప్పు సీనానా తీర్చిండు, ఇంకోసారి అప్పు చేస్తే డప్పు పగిలిపోతుందని చెప్పమన్నాడు. అలాగే సార్. ఏంటి ఏమండి మీరు స్వరాంజలిలో సెమీఫైనల్కి వచ్చిన శ్రావణి కదండి? జనం గుర్తుపడుతున్నారు. అవునండి. ఇంకా సేపట్లో ఫైనల్స్ కదా, మీరు ఇక్కడున్నారేంటి? నేను పార్టిసిపేట్ చేయట్లేదండి. హలో అన్నా, వదిన ప్రోగ్రాంకి వెళ్ళలేదు. అవునా? ఇప్పుడు ఎక్కడుంది? హే, కళ్ళు కనిపించట్లేదా? అరే శ్రావణి గారు మీరా? అవును, నువ్వు నా అభిమానివా? మామూలు అభిమాని కాదండి, భయంకరమైన అభిమాని. మీకు పంపించిన SMS ల బిల్లు కట్టలేక అవుట్ గోయింగ్ కట్ చేశారు. అవును, ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంటే మీరు ఇక్కడే ఉన్నారేంటి? త్వరగా పదండి. ఏవయ్యా, ఫ్యాన్స్ అందరికీ చెప్పలేక చస్తున్నాను. నేను పార్టిసిపేట్ చేయట్లేదు అంతే. గురూజీ నేను జయసూర్య. ప్రోగ్రామ్ టైం అయిపోతుంది, అమ్మాయి ఇంకా రాలేదు. తెలుసు బే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయి. ఏంటయ్యా కంగారు? చూసుకుని నడవచ్చు కదా. అసలు అదిగా సార్, టీవీలో మా శ్రావణి మేడం ప్రోగ్రామ్ వచ్చే టైం అయింది, అందుకని. అంటే నువ్వు కూడా నాలాగా ఆవిడ ఫ్యాన్ వా? అవును సార్. మీరు ఫ్యాన్స్ అయి ఉండి టీవీలో ముందు ఉండకుండా ఇక్కడేం చేస్తారు సార్? మన ఫ్యాన్స్ అందరికి బ్యాడ్ న్యూస్ అయ్యా. ఏంది సార్? ఆవిడ పార్టిసిపేట్ చేయట్లా. సార్ ఎన్ని కలలు కన్నాను సార్. మీరు చెప్పేది నిజమైతే ఎవడో ఒకటి హెల్ప్ తీసుకొని రైలు పట్టాల కింద తలకాయ పెట్టి చచ్చిపోతాను సార్. సార్ కొంచెం రైలు పట్టాలకు అడ్రస్ చెప్తారా? ఏం అక్కర్లేదయ్యా, ఆవిడ పాడతారయ్యా. నువ్వే కంగారు పడకు, మళ్ళీ అభిమానుల కోసం పాడతారయ్యా. నువ్వేం వరి అవ్వద్దు. చేయండి సార్, వెళ్ళు ప్లీజ్. శ్రావణి గారు, మీరు కన్నీళ్లు పెట్టకూడదు, అభిమానులను కన్నీళ్లు తోడవాలి. తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవే ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. What is this? ఇది పాట? ఆ లిరిక్ ఏంటి? తొలిసారిగా, రెండోసారిగా. అన్నా వీడికి ఇచ్చిండో సరిపోలేదు అనుకుంటా. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. సెమీఫైనల్స్ లో పాడిన అమ్మాయిలా లేదు, సాక్షాత్తు సరస్వతి దేవి ఎత్తుకొచ్చి పాడినట్టుంది. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ సార్. ఓకే అంతే అంతే. ఈ సక్సెస్ నాది కాదు, నాకు స్ఫూర్తినిచ్చి ఇక్కడికి పంపించిన నా ఫ్యాన్స్ ది. లేకపోతే నీ పాటకి ఇచ్చిన అనుకున్నావేంది? సారీ. ఫ్యాన్స్ టైం వేస్ట్ చేయకుండా
నా పేరు మీద ఏవైనా మంచి పనులు లైక్ బ్లడ్ డొనేషన్ లాంటివి చేయాల్సిందిగా వాళ్ళకి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్న గసవంటి పళ్ళు మాత్రం బాబాయ్, ఇప్పుడు వచ్చేవాడి డీటెయిల్స్ అని క్లియర్ గా తెలుసుకున్నావా? సెక్రటేరియట్ గోపాలరావు గారు రికమెండ్ చేశారమ్మా. అయినా నువ్వు భూతార్థం పెట్టి చూస్తే ప్రతి ఒళ్ళోనూ బొక్కలు కనబడతాయి. చూసి చూడనట్టు పోవాలి. ఎవరితో లొల్లి పెట్టుకోవద్దు, జాగ్రత్తగా డీల్ చేయండి. నా దృష్టిలో పెళ్ళంటే కిల్లి లాంటిది. ఆకు వక్క సున్నం అన్ని కుదిరితేనే నోరు పండినట్టు జీవితం కూడా పండుతుంది. లేకపోతే నోరులాగే జీవితం కూడా మండుతుంది. అంతే కదమ్మా? హ్మ్, నీ అతి జాగ్రత్త తోటి ఎలాంటి చేసుకుంటావు అని భయం వేస్తుంది. మీరేం భయపడక్కర్లేదు, దానికోసం మన్మధుడు వస్తాడు. వెల్కమ్. నేను తెలుసు, లోపల రండి. రా రా బాబు, కూర్చో. త్వరగా సెటిల్ చేసేయండి, ఇలా ఎంతమందిని తిప్పుకుంటారు. నీకు ఆ ప్రాబ్లం ఉండదు. నీది సెక్రటేరియట్ గోపాలరావు గారి రెఫరెన్స్. నీకే మా ఫస్ట్ ప్రిఫరెన్స్. అమ్మాయి నువ్వు చూసుకోవడం, నువ్వు అనుకోవడం, పీపీ పీపీ డుమ్ 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 కోరస్ వాయించుకోవడమే. పిప్పి పిప్పి డుండుమ్మా, నేనేమన్నా పెళ్లి చూపులకే వచ్చాను. మీరా? అవును నేనే. ఇతను నీకు ముందే తెలుసమ్మా? తెలుసు బాబాయ్, ఈయన నాకు పెద్ద ఫ్యాన్. ఇంతకీ మీ పేరు? సార్, నా వివరాలు తనకు చెప్పలేదు. చెప్పాను బాబు, మర్చిపోయి ఉంటుంది. అతని పేరు శరత్తమ్మా. ఓహో, మీరేం చేస్తారు? ఇది కూడా చెప్పలేదా? హ్మ్? చెప్పానయ్యా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా. ఎక్కడా? సార్, కనీసం ఇది కూడా చెప్పలేదా? చెప్పానయ్యా బాబు, చిరాకు పడిపోకు. టాటా ఇండికామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడమ్మా. సరే, ఇప్పుడు మొత్తం నేను ఫ్లోలో చెప్పేస్తాను. చెప్పు. సెక్రటేరియట్ గోపాలరావు గారు చెప్పినట్టు టాటా ఇండికామ్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నా పేరు శరత్. మన కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేద్దాం. అప్పుడే మీలోని ప్లస్లు మైనస్లు నాకు అర్థమవుతాయి, నాలో ఉన్న ప్లస్లు మైనస్లు మీకు అర్థమవుతాయి. దెన్ విల్ థింక్ ఆఫ్ మ్యారేజ్. ఇదేదో చాలా పెద్ద ప్రాసెస్ లా ఉందండి. హలో, అవునా? నిజమేనా? సరే, నేను చూసుకుంటాను. ఏమైంది బాబాయ్? క్రెడిట్ కార్డు వాళ్ళమ్మా. తీసుకునేంత వరకు స్వీట్ వాయిస్తో టెంప్ట్ చేస్తారు. తీసుకున్నాక రఫ్ వాయిస్తో బెదిరిస్తారు. పైగా ఇప్పుడు కొందరు రౌడీ వదలను ఇళ్ల మీదకు తోలుతున్నారంట. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా బాబు? లేదండి. అసలు షరత్ వచ్చినట్టున్నాడు. సార్, వాళ్ళే అనుకుంటా. నన్ను డీల్ చేయమంటారా? అక్కర్లేదు, పర్లేదు, నేను నేను deal మేనేజ్ చేస్తా. నేను మాట్లాడతాను సార్. నన్ను Please leave me. శరత్ గారు, వదిలేయండి. ఇవన్నీ మా బాబాయ్కి మామూలే. ఇట్స్ మై రొటీన్. మీరు కూర్చోండి. నువ్వు శరత్ అయితే నాకేంటి, భరత్ అయితే నాకేంటి. సార్ నేను నువ్వెవరో ఎందుకు వచ్చావో నాకు తెలుసు. పని అవదు, వెళ్ళిపో. అదేంటి మీరే రమ్మన్నారు కదా? నేను రమ్మంటే వచ్చావు కదా, ఇప్పుడు పొమ్మంటున్నాను, పోరా. ఏంటి సార్ మర్యాద లేకుండా రా అంటారండి? నేను ఇంతే, మర్యాద ఇవ్వను. ఏం చెక్కుతావు? ఇక్కడ కాదు, ఈ విషయం నేను సెక్రటరీకి వెళ్ళి తెలుసుకుంటాను. ఒక్క నిమిషం అండి. సెక్రటేరియట్ పేరు చెప్తే షేక్ అయిపోతాను అనుకున్నావా? సెక్రటేరియట్ గోపాల్ నా క్లోజ్ ఫ్రెండ్. మీకు ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్ ఏమో, మాకు డైరెక్ట్ గా చుట్టం తెలుసా? అసలు ఏంటి ఆయనతో చెప్పి ఈయన జైల్లో పెట్టిస్తావా? ఏంటి అంతటితో వదలవా? అసలు గోపాల గారు గోపాలరావు గారు లేరు, గోపాలరావు లేరు, పదవా. మీరు వెళ్ళండి సార్. రా. ఇప్పుడు ఆడ చచ్చిపోతును. ఆ గోపాలరావు గారు పంపించిన పెళ్లి కొడుకు నేనే అని ఆ ముసలాడికి అర్థమయ్యేలా చెప్పాలి మేడం. చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఎప్పుడైనా లవ్ చేసావా? చేస్తే పెళ్లి చూపులు ఎందుకు వస్తాం? నేను చేశాను. ఎవరినే? నువ్వు చూడడానికి వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని లవ్ చేసిందా? నన్ను లవ్ చేస్తే నీతో పెళ్లి చూపులకి ఎందుకు ఒప్పుకుంటుందాయా? కరెక్టే. దాన్ని నన్ను ఏం చేయమంట? త్యాగం చేయాలి. ఎందుకు చేయాలి? ఎవడ కోసం చేయాలి? నా కోసం. వాళ్ళు చెప్తారు. ఏమంటున్నాడా ఎదవ? వెడ్డింగ్ కార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడకూడదని నాకు చెప్పి పంపించేశాను. థ్యాంక్స్ బాబు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటంటే. మీరు ఇలా రిలేషన్షిప్ ఫిక్స్ అయిపోకండి. మన ట్రావెల్ జస్ట్ బిగినింగ్. నాకు చిన్న డౌట్, మీ ట్రావెల్లో నాతో పాటు ఇంకెవరన్నా పార్టిసిపేట్ చేస్తున్నారా? నో నో నో, నేను 1 by 1 వెళ్తాను అంతే. అప్పుడే పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సరిపోయిందా? ఎక్కువైపోయింది. ఎరా, ఇప్పుడు అర్థమైందా? చాలా డీటెయిల్డ్ గా అర్థమైంది సార్. ఏం అర్థమైంది? నేను ఆ పిల్లకి మొగుడు అవుతాను వస్తే మీరు నాకు మొగుడు అయ్యారని. భలే పని చేసావురా. పట్ట పంచులు అలాంటి సార్. జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీసు ఒళ్ళో లేడీస్ ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా చేతిలో కుంచె పట్టుకున్నంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టినట్టు అన్ని ఒడుచుకుంటూ కూర్చోమంటావా? పెయింటింగ్ అంటే మనకు పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవా, ఒక 3rd క్లాస్ ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయడం ఏంటండి? కుళ్ళబుడితేను అంతే కదండి.
అలా చూస్తారేంటండి? డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అదిగో నువ్వే చెప్తావా? చెప్పండి సార్. అది భయ్యా, అది భయ్యా జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. నేనేదో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడిని ఎలా కొట్టాడు, మీరు వాడిని అలా కొట్టాలి. వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా? నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే? వాడి పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము వాని పుంగి వాళ్ళ కొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ ఎవడాడు? బొట్టు సీన్. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. మాకే పెట్టి మా దందని డౌన్ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబే? నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్. 3 గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది. కొంచెం రిలాక్స్ అవుతాను సార్. సార్ కదలకండి సార్, మళ్ళీ ఆయన మొదటి నుంచి గీస్తారు మీ బొమ్మ. ఆయన కంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? ఏయ్, క్రియేషన్ ఉన్నను అని ఖాళీ బొమ్మ గీసి చేస్తున్నా. ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినాం అనుకో, మళ్ళీ బొమ్మ గీస్తారా సార్? లేలే బొమ్మకి దండేస్తా. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. చూద్దాం. నన్నేం చూస్తున్నావు బే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఎరా ఊళ్ళో ఉన్న గోల్డ్ అంతా నీ ఒంటి మీద ఉంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టవా? నేను కరెంటు బిల్లే కట్టను, క్రెడిట్ కార్డు బిల్లు కడతానా? ఇదిగో మీరు ఎక్స్ట్రా చేశారంటే ఇంటి మీద దౌర్జన్యానికి వచ్చారని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? రే గోల్డ్ మొత్తం లాగండి. ఆపండి ఆపండి, ఎందుకలా కొడుతున్నారు? ఆపండి ప్లీజ్ ఆపండి. బిల్లు కట్టకపోతే అలా కొట్టేయడమనా? సాటి మనిషిని హింసించడం అనాగరికం బాబు. కావాలంటే అతని బిల్లు నేను ఇస్తాను. అతని గోల్డ్ అతనికి ఇచ్చేయండి. నువ్వు గోల్డ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోమ్మా. శ్రావణి గారు మీరా? శ్రావణి గారు మీరేంటి ఇక్కడ? గుడికి వెళ్తూ మిమ్మల్ని చూసి ఆగాను. అవునా? వాట్ అ కోఇన్సిడెన్స్. నేను కూడా గుడికి వెళ్తూ ఈ గొడవ చూసి ఆగాను. ప్రతి శనివారం నాకు గుడికి వెళ్తాం అలవాటు. పదండి. ఏమైందండి? అక్కడ నా ఫ్యాన్స్ ని కొడుతున్నాడండి. మిమ్మల్ని అన్నాను పిలుస్తున్నాడు ఏంటండి? హైదరాబాద్ లో హెల్ప్ కోసం ఎవరైనా అన్నా అని పిలుస్తారు. మీరు ఇక్కడే ఉండండి. సార్ 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 కొట్టొద్దు. ఆగండి సార్. సార్ సార్ ఆపండి. సార్ 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 సాటి మనిషిని సార్ ఆగండి సార్. అక్కడ ఉదయం చూస్తుంది, సైలెంట్ అయిపోండి, తర్వాత చూసుకుందాం సంగతి. సార్ 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 ఆగండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీరు ఉండండి సార్. సార్ 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 వదిలేండి. శ్రావణి గారు మీరా? దెబ్బలేమని తగిలాయా బాబు? కొట్టినప్పుడు తగులుతాయి కదా మేడం. సమయానికి అన్న రాబట్టి సేవ్ అయిపోయాం. నాదేముందయ్యా, టైంకి మేడం చూసి సడన్ బ్రేక్ వేశారు కాబట్టి సరిపోయింది. చాలా థ్యాంక్స్ మేడం. మీరేంటండి, వాడు అన్యాయంగా మీ మీద చేయి చేసుకుంటే ఎందుకు కోరుకున్నారు? రాత్రికి వాడే పశ్చాత్తాపడతాడులేండి. అయినా గాంధీ గారు ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. ఆ పని ఎలాగూ చేయలేం. కనీసం కొట్టినోడిని తిరిగి కొట్టకుండా ఉంటే ఆయన కొంచెం అయినా సాటిస్ఫై అవుతారు. కొట్టు సీన్ మీద చేస్తావా? 10 lakhs మొత్తం 15 lakhs. ఈ పైసలు తీసుకెళ్లి లోపల పెట్టు. మా పోరగాళ్ళకి బాక్సింగ్ ప్రాక్టీస్ ఇంకా ఫినిష్ కాలేదు. ఫినిష్ అయిన తర్వాత ఇడిచి పెడతారు. హలో నేనండి శ్రావణి. హలో శ్రావణి గారు చెప్పండి. ఏం లేదు, మీతో మాట్లాడాలనిపించింది. అవునా? ఎక్కడ రమ్మంటారు? ఆఫీస్ వదిలేసి మీరెందుకండి రావటం? మీరు అక్కడే ఉండండి, నేనే మీ ఆఫీస్కి వస్తాను. థ్యాంక్స్ అండి, బాయ్. ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? శ్రావణి వస్తుంది. ఇక్కడికా? ఆఫీస్ కి. నీకు ఆఫీస్ ఎక్కడదిరా? అంటే శరత్ గారు ఆఫీసా? ఏ పాప, శరత్ ఎక్కడా? ఏ శరత్? అదే లావుగా దునపోతలా ఉంటాడు. ఆ క్యాబిన్ లో ఉన్నారు.
ఎరా ఏం చేస్తున్నావు? మీరా? ఈ కోట్ తొందరకి కోట్ ఎందుకండి? ఇవ్వమంటాను ఇవ్వ. సార్ నా కోసం ఏమన్నా వచ్చారేంట్రా? మీకోసం ఎక్కడికి ఎందుకు వస్తారు సార్? చెప్పాను కదా బే, అప్పుడప్పుడు నిన్ను నీ పేరు నువ్వు వాడుకుంటాను. సార్ ఏది పడితే నొక్కెక్కండి సార్, మొత్తం డిలీట్ అయిపోతాయి. ఏడ్చావులేరా, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు నేను శరత్ని. మరి నేను? హాయ్ శరత్. హాయ్ హాయ్ హాయ్. ఓయ్ హాయ్. ప్లీజ్ కమ్. శరత్, ఇతను చెప్పుకొని చూద్దాం. మీ పిఏ? ఎగ్జాక్ట్లీ. ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి? ఏదో చెప్పు. సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా? నేను చెప్పమన్నది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా. మీరు చాలా క్లవర్ సార్, అని మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు. ఏయ్ మిస్టర్, నా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని 2 days బ్యాక్ చెప్పాను. అవతల క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకు ప్రజెంటేషన్ ఇవ్వాలన్న సెన్స్ లేదు నీకు? శరత్, ఆయనేంటి మీతో మాట్లాడకుండా మీ పిఏతో మాట్లాడుతున్నాడు? ఆయనకి నాకు మాట్లాడలేవు, మధ్యలో వీడే మీడియేటర్. ఏంటి ప్రాబ్లం? ఈగో ప్రాబ్లం. పైగా మాట్లాడితే పెళ్లి చూపులని సెలవు పెడతావు. ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టినట్టు. ఏమిటి మీటింగు? ఎవరిది? ఫ్రెండ్. అది చెప్పడానికి నువ్వెవరు? అనేసారా? ఇంకా అనలేదంటే చూస్తాను. అనండి సార్, అనండి. నువ్వెవరు? ఈ సీటుకి సంబంధం ఏంటి? ఈ ఆఫీసులో ఎందుకు కూర్చున్నావు? ఈ అమ్మాయి ఎవరని కూడా అనండి సార్. పోనీ ఎగ్జాక్ట్లీ. ఎవరి అమ్మాయి? సార్, మనకి గొడవలు ఉంటే మనం చూసుకోవాలి, అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా? అడిగితే అవమానించినట్ట? మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా? ఈవిడ సెలబ్రిటీయా? ఎందులో బాబు? ఎస్, శ్రావణి, గ్రేట్ సింగర్. ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే, ఈవిడ పేరే ఎప్పుడు వెళ్ళా. శ్రావణి గారు, మీరేం ఫీల్ అవ్వద్దు. ఆయనకి సంస్కారం లేదు. మిస్టర్, నువ్వు కష్టపడితే ఈ కంపెనీకి సీఈఓ కాగలవేమో కానీ సింగర్ వి కాలేవు. కల్చర్ లేని నీలాంటి వాడితో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. వాట్ ఆర్ యు టాకింగ్? ఏంట్రా? ఏంటి మాట కరుస్తుందా? మేనేజ్ లేకుండా? వదిలేయండి. ఏమండి, మీరు ఆవేశపడకండి. ఆయన అంతే, ఫస్ట్ బిహేవియర్. పదని చెప్తాను, పదని. అరే షరత్తు, అడ్డమైన వాళ్ళందరినీ ఆఫీసులోకి తీసుకొచ్చి నన్ను నానా మాటలు అనిపిస్తావా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఏ సంబంధం లేకుండానే వాళ్ళు నీ క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారు? నీ చైర్లో ఎందుకు కూర్చున్నారు? కుర్చీలో ఏంటి సార్, నా లైఫ్ లోనే వచ్చి కూర్చున్నాడు. మనకెందుకు ఆయనతోటి? రండి. ఏంటి శరత్ గారు, అతనంత అన్యాయంగా మాట్లాడుతుంటే మీరు సౌమ్యంగా ఉన్నారు. నాకు కూడా గొడవలంటే ఇష్టం లేదు. అలాగని చెప్పి మరీ ఇలాగుంటే ఎలా బ్రతకలని చెప్పండి. తర్వాత ఆయనే పశ్చాత్తాపడతాడండి. మొన్న ఇలాగే వాడెవడో మిమ్మల్ని లాగి పెట్టి కొడితే పశ్చాత్తాపడతాడన్నారు. ఎక్కడ పడ్డాడు? బాబు, నన్ను క్షమించు బాబు. నిన్ను నేను కొట్టేందుకు రాత్రంతా నిద్ర పట్టలేదు బాబు. ఇప్పుడు నువ్వు నన్ను క్షమిస్తే నాకు మనశ్శాంతి ఉంటుంది బాబు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఇప్పటికైనా నీలో చేంజ్ వచ్చింది, నాకు అంతే చాలు. ఇంకెవరిని కొట్టకే, వెళ్ళి. థ్యాంక్ యూ బాబు. అమ్మ శ్రావణి, మా ఫ్యామిలీ మొత్తం నీ ఫ్యాన్స్ అమ్మా. ఈ బాబు లాంటి మంచి మొగడు దొరకాలమ్మా నీకు. ఉంటానమ్మా. అన్బిలీవబుల్ శరత్ గారు, నిజంగా మీ ఫార్ములా గ్రేట్ అండి. ఇందులో నాదే ఉందండి. గాంధీ గారు సీడ్ వేశారు, నేను సీరియస్ గా ఫాలో అయిపోయాను. అన్నట్టు మీరేదో ట్రావెల్ అన్నారు, అందులో మనం ఎంత దూరం వెళ్ళామో తెలుసుకోవచ్చా? పెళ్లి పందిరి దాకా వచ్చేసాం. My love is gonna take you a little higher. My love is gonna set your heart on fire. My love is gonna burn you with desire. Do you really wanna be my lover? Do you really wanna be my lover? My love is gonna take you a little higher. ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లో పెట్టిరంట, కోట్లు వచ్చినాయంటానా? మనం కూడా కసంట్ ఎగ్జిబిషన్ పెడదామన్నా, మస్తు పైసలు వస్తే. చోప్, కళలా నమ్ముకోకూడదు బే. మీ నమ్ముకు దొబ్దామన్నా కొనడానికి ఎవరు రెడీగా లేరు అక్కడ. కలరింగ్ చేయకుండా ఏంటి ఏదో సోది. నేను చేసినాను మా సాబ్, గీ కొడుకులు చేస్తురు. కాన్సన్ట్రేషన్ చేయకపోతే నువ్వు కూడా ఏదో లాగా తయారవుతావు. ఏయ్, పెద్ద చిన్న లేదురా. నువ్వు చేసిన పని నాకు నచ్చలే. మొన్న పాటల పోటీల్లో గెలిచినప్పుడు గొప్పతనం అంతా నీ ఫ్యాన్స్దే అన్నట్టు చెప్పిను. ఈ అన్న గురించి గింత కూడా చెప్పలే. ఆ క్రెడిట్ నీకిస్తే నేను నీ చెల్లెలన్న సంగతి అందరికీ ఎరికైపోతుంది కదన్నా. సెక్యూరిటీ గ్రౌండ్స్ లా ఎంత దూరం ఆలోచన చేస్తేవి తల్లి. చొత్, నాకెలగలే. నీకెలిగితే ఆశ్చర్యం గానీ ఎలగపోతే ఆశ్చర్యం ఉంది. పిన్నమా బాబు కాకా,
చెల్లెమ్మని మంచిగా చూసుకుంటురా? సొంత బిడ్డ ఎలాగూ లేదు కాబట్టి సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నావురా. అచ్చా నీ పెయింటింగ్ ప్రాక్టీస్ ఎడదాకొచ్చిందనా? మాస్ ఆఫ్ ట్రైనింగ్ లా కర్వింగ్స్ కేంచి కలరింగ్ దాకా వచ్చినామా. ఈ స్టేజ్కి రావడానికి చిన్న పిల్లలకి జస్ట్ 2 వీక్స్ పడుతుంది. మీ అన్నయ్యకి 2 ఏళ్ళు పట్టింది. మాస్ ఆఫ్ మా చెల్లెమ్మ వచ్చింది, నా క్రియేషన్ బంద్ అయింది. ఈ దినంకి నాకు సెలవు ఇప్పిచూరి. చూసినావమ్మా లోకం తీరెట్లున్నదో. నా దగ్గరికి సెటిల్మెంట్కి వచ్చినప్పుడు నువ్వు దేవుని లెక్క, మా ఇంట్లో పెద్ద కొడుకు లెక్క అంటారు. గదే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవుతా ఒక పిల్లనియర్రా అంటే ఎవ్వడియలే, నువ్వు రౌడీ కొడుకువి అన్నారు. అట్లనే ఏజ్ బార్ అయిపోయింది. చలో నా సంగతి ఇడిసాయి. నీ జీవితం కూడా నా లెక్క కాకూడదని నేను కాక దగ్గర పెట్టిన. మంచోడెవడను కుదిరిండమ్మా? కుదిరిండన్నా. అరే ఎవరమ్మా అతను? చిన్నప్పటికించి ఎట్ల సింటోడు కావాలని కలలు కన్నను, గట్ల సింటోడు దొరికిండు. పైగా అతను నా ఫ్యాన్. పేరు శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మళ్ళా డిలే ఎందుకు, పిలిపించే పొంగి బజాయించిపిచ్చేద్దాం. వీడిగా గుండాకి సస్తడు. ఏమ్మా హార్ట్ పేషెంటా? లే అన్నా, చాలా పిరికోడు. మన బ్యాక్గ్రౌండ్ ఆయనకి తెలియకుండా జాగ్రత్తగా సెట్ చేసిన, తెలిస్తే జంప్ అవుతాడు. అట్లనా? మళ్ళా ఎట్లా? నువ్వే ఫికర్ చేయకన్నా, దానికో స్కెచ్ గీసిన. ఏందన్నా పొద్దునే మస్తుగా రెడీ అయిపోతున్నావు ఏడికి? శ్రావణి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తానంది, అందుకే. ఓహో. హలో సిను సార్, నేను శరత్నండి. ఏ షరత్? మీరు వాడుకుంటున్న శరత్నండి. నువ్వా? చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? అయితే పెట్టే. అయిపో పెట్టేకండి సార్. మీరు నా పేరు వాడేసుకుంటున్నారు కదా అని నేను కూడా మీ పేరు వాడాను. రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ సార్ డబ్బులు. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కటపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పలపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టి తెల్లోడా. సార్ మీరు బొట్టు ఇంకెవరు కావాలని తీసుకెళ్ళండి సార్. అవసరం మళ్ళీ వస్తాలే. చాలా హ్యాపీరా. ఇంకా విచ్చలవిడిగా నా పేరు వాడేసుకో. అది ట్రై చేశాను సార్. సార్ డబ్బులు సార్. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొచ్చి తెల్లోడా ఉన్నాడు రా. నువ్వేనా బొట్సేనా? చాలా వెళ్ళలా ఎవడా నువ్వు? హ్యాబిట్ సీరియస్ అయ్యిండ్రా. ఏమ్రా నా బావమరిదిని క్రెడిట్ కార్డ్ పైసలు కట్టమని దానికి ఇస్తావే. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటాయి, మరి అడ్జస్ట్ అయిపో. బాగా చెప్పారండి. చిన్న ఫేవర్ చేయరా? ఏంటో చెప్పు. అబ్బాయి ఏం లేదు, డైలీ పోలీస్ స్టేషన్ కొంచెం సంతకం పెట్టమన్నారు. పెట్టారా? ఏమవుద్ది? మీ సంతకం నేను పెడితే భోజనం వేసుకుని మళ్ళీ తోమేస్తారనయా. దానికి నన్నేం చేయమంటారా? అసలు పొట్టిన తమరే అని ఎస్ గారికి ఒక్క మాట చెప్పి సరిపోద్ది. మీకేం రూపాయికి వచ్చలేదు. హలో 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 హలో. ఇప్పుడే బాగానే పడింది కదండి. ఇప్పుడు వినపట్లేదురా, ఏం చేయమంటావు? అంత డైరెక్ట్ చెప్పేసాడండి. వాడుంటే నువ్వు అసలు షరత్ కాదని అమ్మాయికి ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోతుంది కదన్నా. అయితే అని లేపేద్దాం. చూపే, నేనే టైం చూసుకుని అసలు నిజం చెప్పేస్తాను. సరే అన్న. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. లోపలికి ఎట్లా పోతాం సార్ లోపలికి దారి ఇటు. తెలుసు గోబే. చల్. ఎవరా నువ్వు? అన్నా నువ్వా? ఫసాయించినోలే. తెలియనోళ్ళు చూస్తే పక్కా బిజినెస్ మ్యాన్ అనుకుంటారు. తెలిసిన వాళ్ళు చూసినా గట్లనే అనుకోవాలమ్మా, లేకుంటే బొక్కలు ఎరుగుతాయి. చుప్ ఫాల్తుగా మాట్లాడితే మూత మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి, లేకుంటే ప్లాన్ మొత్తం ఖరాబ్ అవుతుందన్నా. అబ్బాయి చెల్లెమ్మ చెప్పినట్టు చేయర్రా. అవమ్మా శరత్ బాబేడా? ఎవరా మీరు? బండి ఎక్కుతున్నారు బే. బండెనక్కు పోనీ. ఎందుకు పోనేవాలి? క్వశ్చన్ లేయకు, చెప్పింది చాయ్. ఇంపార్టెంట్ పని మీద వెళ్తుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? తెలియనట్టు డ్రామాలాడా కింగ్. కింగ్ ఆడేవాడు. బండి పోనీ.
గన్లేంటి సుమోలేంటి నన్ను వదిలేండి రా బాబు, అక్కడ పాప వెయిటింగ్. ఎక్కువ మాట్లాడు. అట్టే అన్నా మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీస్ లో బొట్టు సీను అని మనకు పేరుంది, దానికో ఇమేజ్ ఉంది. మధ్యలో ఈ కింగ్ ఎవడు? ఏందమ్మా ఇంకా రాలే? ఈ ట్రాఫిక్లో ఏమంతోటన్నా లొల్లి పెట్టుకుండా అయింది? లొల్ల శరత్కి లొల్లంటే మస్తు భయం. నీకో సంగతి తెలుసా? శరత్ నెత్తురు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అరే పాపమమ్మా. రాంగ్ నంబర్ కి ఫోన్ చేస్తే జస్ట్ కాల్ వేస్ట్ అవుతుంది. రాంగ్ పర్సన్ పట్టుకుని డిస్టర్బ్ చేస్తే వేస్టేజ్ ఇలా ఉంటది. ఏడికి పోయిండు? ఇంకా రాలే. ఏంటి ఇంత లేట్? అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. అన్నయ్య? నాకు అన్నయ్య తప్ప ఇంకెవ్వరు లేరు. ఆడపిల్లనని మా బాబాయ్ ఇంట్లో ఉంచి చదివించాడు. మీ అన్నయ్య ఏం చేస్తుంటారు? హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఓ రా పరిచయం చేస్తాను. అన్నయ్య, అన్నయ్య, దిస్ ఇస్ శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. శరత్, దిస్ ఇస్ మై బ్రదర్ జ్ఞానేశ్వర్, హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్. ఎంత షాక్ ఇచ్చిందిరా! యాక్టింగ్ చూసి మినీ మదర్ తెరిసా అనుకున్నాను. కింగ్ సైజ్ పోలందేవిరా బాబు. అది సరే అన్న, అక్కడి నుంచి ఎలా బయటపడ్డావు? చెప్తా. అన్నయ్య, దిస్ ఇస్ శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. శరత్, దిస్ మై బ్రదర్ జ్ఞానేశ్వర్, హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. హలో, హౌ యు డూయింగ్? ఏమ్రా బొట్టు సీను, శరత్ భరత్ అని నా చెల్లెలతోనే హుషారు చేస్తున్నావులే. ఎవరి నుండి? వెనకేం చూస్తున్నావు బే? నిన్నే. నన్నా? నిన్నేరా బొట్టు సీను. ఏంటిది? అతని పేరు బొట్టు సీను కాదు, శరత్. వీడు శరత్ కాదు, బొట్టు సీను అని గీంతోటే చెప్పిస్తా చూడు.
అరే 10% కమిషన్ కి నా తాన పనిచేసాడు బొట్టు సీన్ గాని పట్టుకొని షరత్ అంటవేందమ్మా? ఏంటో నువ్వు మాట్లాడేది? ఇతను మన బాబాయ్ ఫ్రెండ్ సెక్రటేరియట్ గోపాలరావు గారి రెఫరెన్స్. వాళ్ళ ఆఫీస్ కి పోయి 100 టెస్టులు పెట్టి సెలెక్ట్ చేస్తే గన్ చూపించి మొత్తం ఖరాబ్ చేసినాం. నేను నీ చెల్లెలని తెలిస్తే ఎడ్యుకేటెడ్ ఎవరు నన్ను పెళ్లి చేసుకోనికి ముందుకు రారని బాబాయ్ ఇంట్లో ఉండి నాకు రౌడీలంటే అలర్జీ అని ఈ అమాయకుడిని నమ్మించి సెట్ చేసిన మొత్తం జడగొట్టినావు. ఇంత రౌడీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని సింగర్ లా కలరిచ్చావు అనమాట. అబే గాని ముఖానికి నీళ్ళు కొట్టి లేపురు రాబాయ్. శరత్ అయ్యో ఓకే. పట్టుకోబే. అన్న ఏదో హార్డ్వేర్ బిజినెస్ అన్నావు, ఆ గన్ ఏంటి? బొట్సీన్ ఎవరో? వాడు పెద్ద గూండా. అచ్చం నీళ్ళగానే ఉంటాడు బాబు. మరి ఆ గన్ ఏంటి? అంటే అన్నయ్య పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, వాడి నుంచి అన్నయ్యకి థ్రెట్ ఉంది, అందుకే ఆత్మరక్షణ కోసం ఆ గన్. ఈ గన్స్ ఏంటో థ్రెట్స్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం ఫికర్ చేయకు, నాకు అర్జెంట్ గా హార్డ్వేర్ బిజినెస్ మీటింగ్ ఉన్నది, మీరు లంచ్ చేయరు. నడువుర్రా. నమస్తే సీన్ గాడు. అది ఏందిరా ఏడు ఏమన్నా పెద్ద నవాబ్ సాబాయే మీ ఇప్పుడు దానికి లేపరు బే. తింటలేవు బే, గట్టిగా కూర్చో. ఎవడరా పొద్దున్నే ఎదవ డిస్టర్బెన్స్? పార్ట్నర్ నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? కమిషన్ కోసమా? కాదు, కన్ఫర్మ్ చేసుకోనికి వచ్చినాం. కన్ఫర్మ్ అరే చేసుకోనికా? ఊకోబే. అవు సీను 10:30 బజే నువ్వు ఏడును అబీడ్స్ పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషన్ లోనా? క్రెడిట్ కార్డు తీసుకుంది సిఐ బామర్దని తెలియక దమ్కి ఇచ్చిన ఆడు రాత్రంతా లోపలేసిండు. అచ్చా గా సిఐ రమేష్ గాని గల్పుర్రా. అనా అవు రమేష్, గీ బొట్టు సీన్ అంటూనే ఉన్నా ఎత్తుకున్నావా? అరే ఎత్తుకొనుడేందన్నా, రాత్రంతా కుళ్ళ పొడిచినా. అచ్చా వాడిని ఎగ్జాక్ట్ బయటకు ఎన్ని గంటలకు ఇడిచినావు చెప్పు. ఎగ్జాక్ట్లీ అంటే అన్న 10:45 రిలీజ్ చేసిన. పక్కానా? పక్కానా. అవురా సీను, బడే షార్ట్ కట్లకు కాలి లోపటేసిండని చెప్పి నువ్వు, వాడైతే నీ పుంగి వజాయించిన అని చెప్తున్నా మనిషినని చెప్పువా? నామే చేస్తే అసలు ఉంటాడా? నీ తానేదో బిల్డప్ కొడుతున్నాడు. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. వస్తా నడువురు బే. వస్తా సీనా. వీళ్ళిద్దరి ముఖాలు ఒక్క లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నాయి ఎట్లా బే? అరే నేను చెప్తా ఈనానా, మొన్న దసరాకు టీవీలో పాత జమానా హిందీ సినిమా చూసినానా, అందులో ఒక పెద్ద నవాబ్ ఫ్యామిలీ ఉంటుందానా, వాళ్ళకు లేక లేక ట్విన్స్ పుడతారానా. ట్విన్స్ అంటే ఏందిరా? కౌల పిల్లలానా. గా ముక్క అంగ్రేజులు ఎందుకు బే చెప్పు. గా ఖుషీలా మస్తు దావత్ చేస్తుంటే పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకపోయారానా. సమాజం ఎందుకోవే. గా కొట్టుకొచ్చిన వాళ్ళ ఒకడేమో మన పొట్టి నర్సి గారి ఇంట్లో పడ్డాడు, బొట్టు సీన్ అయ్యిండు. ఇంకొకడు మంచోళ్ళ ఇంట్లో పడ్డాడు, ఆడు మన శరత్ బాబు అయ్యిండు. అంతే కదా? అంతేనా? చెప్పనా? జర్రాగా శరత్ బాబు అడ్రస్ చెప్పమ్మా. ఇందాక గా బొట్టు సీన్ సాలాడనుకొని బాబుతో రఫ్ గా మాట్లాడినా, పోయి సారీ చెప్తా. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. అయ్యో మీరా? వద్దు వద్దు, సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు దండం పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు ఒక పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే వాళ్ళ నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసింది సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా పెద్ద పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, అలా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారనమాట. ఏదో అక్కడ కుసుక్కన్నా కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? అరే శరత్ బాబు అవురా,
ఏం లేదు శరద్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. అరే మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా వాటిలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా. అందుకేగా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా సిరి. ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి. పెండ్లయ్య దగ్గర పడదు. అసలు ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ చచ్చావేరా బాబు. పొజిషన్ చేంజ్ చేయండి. ఆయన వచ్చేస్తున్నారు. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? అంతే అంతే. శరద్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరిదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఏంటండి ఇది? చూడు నీకే ఎరుకైతుంది. ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుసేనా? రవివర్మ? నీ బామ్మర్ది. ఆడేవాడు నేనే బాబు. మీరా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అద్భుతం, అన్బిలీవబుల్. చూసినారా, శరద్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు. గదేగా బొట్టు సీనుగాడు, అనపడుగాడు, చార్సోబీస్ గాడు. అస్తమానం బొట్టు సీన్ అంటున్నారు. హూస్ దట్ మ్యాన్? వాడు మ్యాన్ కాదు బాబు, మ్యానోల్. పైసల కోసం గొంతులు కోస్తాడు సాలెగాడు. అబ్బాబాబా గలీజ్ సాలెగాడు. చిచి. అయినా ఈ ఖుషీ టైంలో గా సైతాన్ గాని గురించి ఎందుకు? ఈ విషయం మా చెల్లెలకి చెప్పాలి. వస్తా బాబు. మంచిదండి, జాగ్రత్త. చూసినావన్నా, అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి డ్రామా ఆడింది కాకుండా నిన్ను మాట్లాడుతుర్రో? డ్రామా వాళ్ళు స్టార్ట్ చేశారు, ఫినిషింగ్ మనం ఇద్దాం. మనం పెట్టే కన్ఫ్యూజన్ కి సీన్ ఎవరో శరత్ ఎవరో తెలియక అన్నా చెల్లిద్దరికి బేజా ఫ్రై. మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావు. ఎందుకైనా మంచిది పాకిస్తాన్ మీద కూడా ఇంకొక బాధ్యత. ఏమిరా లెక్క పంపించలే అసలువా? చాంకులు లెక్క 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 యాడిపోతాయి. దాసు వీళ్ళకి ఫోన్ చేసి లెక్క తీసుకెళ్ళమని చెప్పండి. ఇదిగో చిన్నదాసు, ఒక్క 50,000 చెప్తా. తీసుకున్న లెక్క ఎంతవరకు ఇవ్వలేదు. దినాము లెక్క అంటే ఎక్కడి నుంచి కావాలి? ఇవ్వలే ఇయ్యం. ఇంకా నేను ఎందుకు బతకాలి? ఇగో ఈ 50,000 తీసుకో. నీ మనసు నాకు తెలుసు దాసు. మిస్ అయిన కింగు దొరికిన పొద్దు నీ లెక్క మొత్తం నీకు పువ్వుల్లో పెట్టిచ్చేస్తా. ఒరే షఫీగా, 50 పంపిస్తాడా? ఈ వాళ్ళకు సగం, ఆ వాళ్ళకు సగం కట్టేయి. ఏంటన్నా ఎన్ని దినాలు భరించాలండి? మన పైసలు మనకు వచ్చేంత వరకు తప్పదురా. ఏమైందిరా? కింగ్ కనిపించాడు. ఎంత శుభవార్త చెప్పినారా? నా మెనులుడు కింగు ఈ ఊర్లోనే ఉన్నాడా? వెతుకుని రాసు, ఇక నీ లెక్క మొత్తం నీ చేతికి వచ్చినట్టేనబ్బా. ఈ పొద్దు బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఎంత ఖర్చైనా పర్వాలే, నా అకౌంట్ లో వేసుకోపా. ముందాడు దొరకాలి కదా. దొరకేం చేస్తాడు? కనిపించినోడు దొరకకుండా పోతాడా? ఖచ్చితంగా దొరుకుతాడు. శ్రావణి,
ఏంటన్నయ్య అంత ఖుషిగా ఉన్నావు? ఖుషి కాకుంటే ఇంకేందమ్మా, గా బొట్టు సీన్ సలాడు ఒక్కడే ఇద్దరు లెక్క యాక్ట్ చేసి నా చెవులో పుంగి పెడుతుండ అనుకున్నా. లేలే, వాడాలాగ్ ఈడాలాగ్ జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉన్నది. మన ఫ్యామిలీలో మస్తు సెట్ అవుతాడని సెలెక్ట్ చేసినానే. అందుకే వానికి మన బ్యాక్గ్రౌండ్ ఎరకై జంప్ కాకముందే పంతులు గానికి చెప్పి లగ్గం పెట్టి లాక్ చేద్దాం. ఏమంటావు? నీ ఇష్టం అన్నా. అరే అరే తిన్నమ్మా, చెల్లెమ్మ సిగ్గుపడుతుంది రే.